నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. దుర్గే దుర్గతి నాశని అంటారు. మన సకల దుర్గతుల్ని నాశనం చేసి మనకు సద్గతుల్ని కలిగించేది దుర్గమ్మ. దు అంటే దారిద్ర్యం, దుఃఖం, దుర్భిక్ష్యం, దుర్వ్యసనం మొదలైన దుర్వికారాలు. గకారానికి అర్థం శమింపజేయడం, నివారించడం. దుర్గా అనే పదంలోని అకారానికి అర్థం అన్యాయం, అధమం, అలసత్వం, అసుర ప్రకృతి, అవాంఛనీయం. కాబట్టి దుర్గాదేవి సకల అనర్థాలని నివారించి శాంతి సౌఖ్యాల్ని లోకాలకు ప్రసాదించే తల్లి. అలాంటి దుర్గాదేవి ఆరాధనామూర్తిగా విగ్రహాకృతిలో ఎన్నో ఆలయాలలో భక్తులు పూజించుకుంటారు. ఆ నేపథ్యంలోనిదే అనంతపురం జిల్లాలో ధర్మవరంలోని శ్రీ దుర్గాదేవి ఆలయం. ఈ ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. ముగ్గురమ్మల మూలపుటమ్మ దుర్గమాయమ్మ అంటూ తెలుగువారు తన ఇలవేలుపుగా దుర్గాదేవిని ఆరాధిస్తారు. మహిషాసుర సంహారం కోసం సర్వదేవతల నుంచి బహిర్గతమైన శక్తి అష్టాదశ భుజాలతో మహాశరీరంగా ఆవిర్భవించి అసుర నాశనం చేసిన జగన్మాత దుర్గాదేవి. అలాంటి దివ్య జనని నెలకొన్న భవ్య సన్నిధి ధర్మవరం. పట్టు చీరలకు, చేనేత వస్త్ర పరిశ్రమకు పేరెన్నికగన్న పట్టణం ధర్మవరం. అంతేకాక తోలుబొమ్మల తయారీకి, వాటిని ప్రదర్శించే కళాకారులకు నెలవు ధర్మవరం. ఆధ్యాత్మిక సన్నిధిగా, కళా సంస్కృతులకు పెన్నిదిగా అలరారుతోంది ధర్మవరం. ధర్మవరం ఈ పేరు చెప్పగానే ప్రపంచవ్యాప్తంగా నాణ్యమైన, మన్నికైన చేనేత వస్త్రాలకు నిలయంగా స్ఫురణకు వస్తుంది. పట్టుచీరలు, వస్త్రాలు, చేనేత నూలు వస్త్రాలు తయారు చేస్తూ ఎంతోమంది జీవనోపాధిని పొందుతున్నారు. సంప్రదాయ జానపద కళలలో తోలుబొమ్మలాటకు ఎంతో ప్రత్యేకత ఉంది. పౌరాణిక చారిత్రక పాత్రల బొమ్మల్ని కళాకారులు తయారు చేస్తారు. క్రమబద్ధంగా, లయబద్ధంగా, సంగీతానికి, పాటకి అనుగుణంగా కళాకారులు ఈ బొమ్మలను ప్రదర్శిస్తారు. ఈ కళారూపాన్ని ప్రదర్శించటంలో ధర్మవరం కళాకారులకు ఎంతో ప్రత్యేకత ఉంది. అలాగే ఈ తోలుబొమ్మల తయారీలో దేశవ్యాప్తంగా ధర్మవరం కళాకారులు విశేషమైన ఖ్యాతిని ఆర్జించారు. అలాంటి కళల కణాచి ధర్మవరం ఆధ్యాత్మిక కేంద్రాలకు కూడా పట్టుగొమ్మ. ఆ సంవిధానంలోనిదే ధర్మవరంలోని దుర్గాదేవి ఆలయం. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. పంచభూతాలలో శక్తి రూపంలో కొలువుదీరి సకల సృష్టికి శాంతి సౌఖ్యాల్ని, సిరి సంపదల్ని అనుగ్రహిస్తోన్న మాత దుర్గమ్మ. త్రిమూర్తుల్ని సైతం పసిపాపల్ని చేసి ఆడించి శాసించే జగన్మాత ఆదిశక్తి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, అష్టదిక్పాలకులు, సూర్యచంద్రులతో సహా సకల దేవతల పూజల్ని స్వీకరించే జగజ్జనని పరమేశ్వరి. అలాంటి దుర్గాదేవి ఆరాధించిన భక్తుల పాలిట కల్పతరువుగా ధర్మవరం ఆలయంలో వర్ధిల్లుతోంది. సువిశాల ప్రాంగణంలో వర్ణరంజితమైన ఆలయ ప్రాకారాలు, ముఖమంటపాల సముదాయంతో ఈ దేవీ నెలవు అలరారుతోంది. भंजनि रासरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते. अयि निज हुं कृति मातृ निराकृति धूम्र विलोचनि धूम
1988వ సంవత్సరం నుంచి ఈ ఆలయ పురోభివృద్ధి వేగవంతమై భక్తులను విశేషంగా ఈ దేవస్థానం ఆకర్షిస్తోంది. జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే అయి భోసెతమఖి ఖండిత కుండలి తుండిత ముండ గజాధిపతే రిపు గజ గండ విదారణ ఖండ పరాక్రమ శౌండ మృగాధిపతే నిజ భుజ దండ నిపాతిత చండ నిపాతిత ముండ భటాధిపతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే దుర్గా అంటే సకల దివ్య శక్తుల సమన్వయ స్వరూపం. దుర్గా అంటే సమస్త శక్తుల సమష్టి తత్వం. దుర్గ నామాన్ని ఓ మహామంత్రంగా వేద వాంగ్మయం పేర్కొంది. ఈ నామానికి అర్ధశక్తితో పాటు మహిమాన్వితమైన శబ్దశక్తి ఉంది. ఆ అర్థాల్ని సంభావించి అమ్మవారి నామాన్ని ఉచ్చరిస్తూ జగన్మాతను దర్శించుకుంటే దివ్య ఫలితాలు పొందవచ్చని, అలాంటి విశేష శక్తియుక్తుల ప్రదాయిని అయిన దుర్గాదేవి ధర్మవరంలోని దేవస్థాన లోగిలి గర్భాలయంలో అఖిల అలంకారాలతో దేదీప్యమానంగా గోచరమవుతుంది. నింబవృక్షం అనగా వేప చెట్టు క్రింద వెలసిన శక్తి స్వరూపిణి పిలిస్తే పలికే అంబగా చెబుతారు. దాదాపు 200 సంవత్సరాల క్రితం అమ్మవారికి ఇక్కడ ఆలయాన్ని నిర్మించారు. అంతకుముందు అమ్మవారు వేప చెట్టు క్రింద భక్తుల పూజలందుకునేది. సకల జన అభీష్ట ప్రదాయనిగా దుర్గమ్మ ఆలయంలో కొలువు తీరి ఉంటుంది. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. పరాదేవత సకల జగత్కల్యాణదాయిని అయిన దుర్గాదేవి గర్భాలయంలో నేత్రపర్వంగా ప్రకటితమవుతుంది. సింహవాహనాన్ని అధిరోహించి చతుర్బాహువులతో రజతమయ కిరీటధారణిగా ధీర గంభీరాకృతిలో దర్శనమిస్తుంది. పైహస్తాలలో త్రిశూలం ఢమరుకాన్ని, మిగిలిన హస్తాలలో కుడిచేత కరవాలం, ఎడమచేత కుంకుమ భరిణను దుర్గమ్మ ధారణ చేసి గోచరమవుతుంది. సమస్త దేవతల ప్రాణశక్తి నుంచి దుర్గామాత ఉద్భవించింది. అందుకే ఈ తల్లిని అష్టలక్ష్మీ స్వరూపిణిగా భక్తులు ఆరాధిస్తారు. శివానిగా, రుద్రాణిగా, భవానిగా, పరమేశ్వరిగా దుర్గాదేవి ప్రకటితమవుతోంది. ధర్మబద్ధమైన సకల మనోభీష్టాల్ని నెరవేరుస్తూ వేడుకున్న భక్తులకు వరాల వేలుపుగా, కోరుకున్న భక్తులకు ముంగొంగు బంగారంగా ఈ తల్లి పూజలందుకుంటోంది.
ఈ దుర్గమ్మను దర్శించుకుని పూజించుకుని తరించటానికి ఎంతో మంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి ఈ ఆలయానికి తరలివస్తారు. అమ్మ అనుగ్రహానికి పాత్రులవుతారు. జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. భక్తుల్ని ఆపదల నుంచి, ఇక్కట్ల నుంచి, ఇడుముల నుంచి, ఇబ్బందుల నుంచి రక్షించే తల్లి దుర్గమ్మ ధనుజులపై ఆగ్రహోదగ్రురాలిగా ప్రకటితమయ్యే దుర్గమ్మను శాంతపరచటానికి, ఆమెను శీతలామూర్తిగా బాసిల్లేలా చేయటానికి ఇక్కడి అమ్మవారి మూర్తిపై తమలపాకుల్ని హృద్యమైన రీతిలో అలంకరణ చేస్తారు. తపోశాంతికి తమలపాకులు అలంకరణగా ఉపకరిస్తుందని పేర్కొంటారు. భక్తుల పాలిట సౌజన్యమూర్తిగా, సుప్రసన్నమూర్తిగా, ఆహ్లాదభరిత మూర్తిగా దుర్గమ్మ తేజరిల్లుతోంది. అమ్మా భవాని లోకాల నేలే ఓంకార రూపమమ్మా, తల్లిని మహిమల్ని చూపవమ్మా. సృష్టికే దీపమా, శక్తికే మూలమా, సింహరథమే నీదమ్మా. అమ్మ దుర్గమ్మ భక్తులను దీవించుమా. అమ్మా భవాని లోకాల నేలే ఓంకార రూపమమ్మా, తల్లిని మహిమల్ని చూపవమ్మా. మహిళా భక్తులు ఈ ఆలయంలో తమ సౌభాగ్య ప్రాప్తి కోసం, కుటుంబ క్షేమం కోసం కుంకుమ పూజల్ని నిర్వహించుకుంటారు. దుర్గాదేవి అష్టోత్రాన్ని, దుర్గా కవచ స్తోత్రాన్ని భక్తులు పఠిస్తారు. దుర్గా అనే నామాన్ని జపించినంత మాత్రాన సకల దుఃఖాలు, ఆపదలు తొలగిపోతాయంటారు. అమ్మా భవాని లోకాల నేలే ఓంకార రూపమమ్మా, తల్లిని మహిమల్ని చూపవమ్మా. ధర్మవరంలోని దుర్గమ్మవారి ఆలయానికి ప్రతినిత్యం విశేషంగా భక్తులు విచ్చేస్తారు. ప్రతి శుక్రవారం, మంగళవారం అమ్మవారిని రజత కరచాలాంకృత మూర్తిగా అలంకరిస్తారు. శ్రీదేవి శరన్నవరాత్రులలో దుర్గాష్టమి పర్వదినం ఈ ఆలయంలో వైభవోపేతంగా పరిఢవిల్లుతుంది. శుంభ, నిశుంభ, మహిషాసురుల వంటి వేల రక్కసుల్ని సంహరించి లోకాలకు విముక్తిని ప్రసాదించిన శ్రీ భగవతి దుర్గాంబ. ప్రతి శుక్రవారం, మంగళవారాలలో శ్రీ దుర్గామాతకు అభిషేక వేడుకను నిర్వహిస్తారు. మార్యాణి వందనం ఓం కళ్యాణి ఓం బ్రహ్మాణి ఓం గీర్వాణి వందనం ఓం సర్వాణి ఓం రుద్రాణి ఓం మార్యాణి వందనం ఓం కళ్యాణి ఓం బ్రహ్మాణి ఓం గీర్వాణి వందనం పావని జీవతరణి ఆపసంతాపహరణి. శ్రీదేవి శరన్నవరాత్రులలో ఈ జగదీశ్వరిని 8వ రోజున దుర్గాష్టమి నాడు విశేషంగా ఆరాధన చేస్తారు. మనలో నిద్రాణమై ఉన్న శక్తుల్ని జాగృతం చేసుకుని, భవ్య నవ్య మార్గాన్ని సుగమం చేసుకుని జీవన సార్థక్యానికి ఉపక్రమించటమే దుర్గాదేవి ఆరాధనలో ప్రధాన లక్ష్యం. మనసుని ఓం సర్వాణి ఓం రుద్రాణి ఓం మార్యాణి వందనం ఓం కళ్యాణి ఓం బ్రహ్మ
వ్యక్తికి సమాజానికి 3 ప్రధానంగా ఆవశ్యకాలు: జ్ఞానం, ఐశ్వర్యం, శక్తి. ఈ 3 స్వరూపాల సమాహారమే దుర్గాదేవి. ఈ మూడింటిని భక్తులు అందుకోవటానికి దుర్గమ్మను పరిపరి విధాల ఈ ఆలయంలో ఆరాధిస్తారు. విశ్వవినోదిని భక్త ప్రమోదిని భాగ్యప్రదాయిని శాంతిమతి ఆత్మవిలాసిని ఆర్తపరాయణి అమృత వర్షిణి వేదవతి. దేనిని మించిన తత్వం మరొకటి లేదో ఆ పరతత్వమే దుర్గా అని వేద నిర్వచనం. మాటకి మనసుకి అందని అనిర్వచనీయ పరబ్రహ్మ స్వరూపమే దుర్గ. అలాంటి దుర్గమయమైన దుర్గాదేవి అనుగ్రహం కోసం మహిళా భక్తులు రాహుకాల సమయంలో ప్రతి మంగళ శుక్రవారాలలో నిమ్మదీపాల్ని వెలిగిస్తారు. మనోభీష్టాల్ని నెరవేరడానికి, కళ్యాణ కారకత్వానికి, కార్యజయానికి, ఆరోగ్య ప్రాప్తికి, సకల శాంతి సౌఖ్యాల కోసం రాహుకాల దీపాలు ఉపకరిస్తాయని పెద్దల మాట. ప్రతి మంగళ శుక్రవారాలలో రాహుకాల సమయంలో నిమ్మకాయ దీపాల్ని వెలిగిస్తారు. నిమ్మ దీపాల్ని పద్మపు ముగ్గులపై వెలిగించి వాటిని పసుపు కుంకుమలతో అలంకరిస్తారు. రాహుకాల దీపాలు గృహాలలో వెలిగించకూడదని నియమం. ఈ దీపాల్ని దుర్గాదేవి ఆలయంలో మాత్రమే వెలిగించి ఆ దీప రూపంలో దుర్గాదేవిని దర్శించటం సంప్రదాయం. అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలో ఉన్నటువంటి శ్రీ దుర్గమ్మ దేవాలయము అత్యంత మహిమాన్వితమైన దేవాలయము. ఈ దేవాలయానికి ప్రతి మంగళవారము, శుక్రవారము అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శిస్తారు. ఈ దేవాలయం నందు మహిళలు నిమ్మకాయలతో దీపారాధన చేస్తే తాము కోరిన కోర్కెలు నెరవేరుతాయని ఒక ప్రగాఢమైన నమ్మకం ఉంది. ఈ దేవాలయము 250 సంవత్సరాల క్రిందట నిర్మించినటువంటి దేవాలయము. ఈ దేవాలయంలో దసరా నవరాత్రులు ప్రతి సంవత్సరం కూడా అత్యంత వైభవంగా నిర్వహించబడతాయి. దుర్గాష్టమి పర్వదినమున అమ్మవారికి ప్రీతికరమైన దినం కాబట్టి ఆ దినమున అమ్మవారికి మహాచండీ హోమం నిర్వహించబడుతుంది. దుర్గాష్టమి రోజు దేవాలయం కనీసం అంటే ఒక 50,000 మంది వరకు భక్తులు అమ్మవారిని దర్శిస్తారు. శరన్నవరాత్రులలో 8వ రోజు దుర్గాష్టమి. దుర్గమాసుర సంహారం చేసి ఎల్ల లోకాలకు శాంతిని, సౌఖ్యాల్ని ప్రసాదించిన శుభతరుణాన మనం దుర్గాష్టమిని నిర్వహించుకుంటాం. దుర్గాదేవికి ఎరుపు వర్ణం అంటే ఎంతో ఇష్టం. దుర్గమ్మను భక్తులు ఎర్రటి వస్త్రాలు ధరించి ఎర్రటి పూలతో పూజించటం వల్ల సమస్త మనోభీష్టాలు నెరవేరుతాయి. ధర్మవరంలో వెలసిన దుర్గాదేవి అందరి దైవంగా, ఇంటింటి దైవంగా, ఆపద్దుద్ధారక దైవంగా అలరారుతోంది. జ్ఞాన, కర్మ, శక్తినాశకులైన అసురీ సేనల్ని దునుమాడి ఆ మూడింటిని రక్షించిన విశ్వశక్తి విలాసం దుర్గామాత. సర్వజీవుల్ని తన ఆధీనంలో ఉంచి ప్రకృతి శక్తిగా దుర్గాంబ ప్రకటితమవుతోంది. సకల దేవతల సమన్వయ సమష్టి రూపమే దుర్గాశక్తి. ఆ శక్తి మాతను జయహో దుర్గా భవాని అంటూ జయ జయ ధ్వానాలతో ఆర్తిగా కీర్తిద్దాం. అమ్మ సందర్శనంతో తీర్థయాత్ర కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.